తట్టుకోలేకపోతున్నాం దోమలు గోల. ఇలా చెత్తగా ఉంటే దోమలు రాక ఏం చేస్తాయి? ఎందుకు అన్ని ఎండిపోయాయి? పట్టించుకోవటం లేదే? టైం లేదు సార్. 3 మృదులా నీళ్ళు పోస్తుంది. ఇప్పుడు తాను మానేసింది. కొంచెం కేర్ తీసుకుంటే ఇంటికి కూరగాయలు వస్తాయిగా. పనులున్నాయి సార్, చూడాలి, టైం పడుతుంది. అగ్రికల్చర్ ఆఫీస్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, పంపమంటావా? సరే అమ్మా, మనం తర్వాత మాట్లాడదాం. నువ్వు వెళ్ళు. నా కొరకు మొత్తం ఎత్తుకుతురు. వీడైతే నీకు పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. నన్ను కూడా బాబు తందని దీనికి తెలిసిపోయిందా? లక్ష్మి చెప్పేసిందా? లక్ష్మి పద్మినితో చెప్పడం తన పక్క రూమ్ లో నుంచి విన్నాడు. అమ్మో. కానీ తనకేమీ తెలియనట్టే ఉన్నాడు. కొంచెం వాళ్ళని తగ్గించండి. మీ ఇద్దరికి మాత్రం వినపడితే చాలు. ఈ ఇంట్లో ప్రశాంతంగా చదువుకోలేకపోతున్నాం. స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ అటువైపు విసిరి పారేసింది. షూస్ విప్పి కాలుతో తన్నింది. ఏమిటి అని అడిగితే నీ పని చూసుకో అంటోంది. ఇలాగే వదిలేసావంటే రేపందరూ నీదే తప్పంటారు. అయ్యో అదేంటి? నేను తనతో మాట్లాడొస్తాను. నాకు 36 ఏళ్లు. కానీ అది నా తప్పు కాదు. కాలచక్రం ఒకటి ఉంది, కానీ అది తిప్పుతుంది నేను కాదు. నువ్వు ఇలా మొహం ముడుచుకుంటే నా వయసేం తగ్గదు మృదులా. నేను నిన్ను 36 ఏళ్లకేం కనలేదు, 23కే అమ్మనయ్యాను. ఓ మాట అడగనా? ఇప్పుడే అబ్బా కూతురు ఐర్లాండ్ అని గంతులేస్తున్నారు. పోయిన సంవత్సరం ఐర్లాండ్ ని కనిపెట్టుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదుగా. నీకు ఇది అర్థం కాదు, వదిలే. ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? మరి నీకంటూ ఒక కళ ఉంటేగా. కళ చెదిరిపోతే ఎంత బాధగా ఉంటుందో అర్థం అవడానికి. 13 ఏళ్లకి ఏం కళ కన్నావే? ఆ కళలు ఒకళ్ళిద్దరు చిన్నప్పుడే ముదిరిపోయేవాళ్ళు. ఇప్పుడు మొత్తం అందరూ ఇంటర్నెట్ లో ముదిరిపోతున్నారు. నా కాలేజ్ ఆటోగ్రాఫ్ బుక్ లో డోంట్ ఫర్గెట్ మీ వెన్ యూ కాన్కర్ ద వరల్డ్ రాసింది ఎవరో తెలుసా తమరికి? బ్రిటానియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సూసన్ డేవిడ్, నా బెస్ట్ ఫ్రెండ్. ఇంకా అక్కడే ఉంది. నీకైనా మెడల్ సర్టిఫికెట్ చాలానే ఉన్నాయిలే, చూపించినా? నేను వాటిని 500 టైమ్స్ చూశాను. ఇకపై ఆయుధ పూజకి సరస్వతి పూజకి బయటకు తీస్తే చాలు. నీ కళ నిజం చేయాలనే కదా నేను నా కళల్ని దూరం చేసుకున్నాను. ఓ, చాలా పెద్ద సాక్రిఫైస్. ఇంత పెద్ద త్యాగం ఏ తల్లి ఎప్పుడు చేస్తుంటదే. సాధించే వాళ్ళు ఎలాగైనా సాధిస్తారు. నువ్వు సోమరపోతుగా ఉండిపోయి నిన్న నాకంట కడుతున్నావా? నేను నీకేమీ అంటకట్లేదు. నువ్వు కలగనేంత స్వేచ్ఛని నేను నీకెప్పుడూ ఇచ్చాను. కానీ మా అమ్మ నన్ను అలా పెంచలా. ఈ లోకం అమ్మాయిల్ని అది చూడకు ఇది చేయకని 4 గోడల మధ్య ఉంచేది. అప్పటి రోజులో అంతే. నువ్వు మాట్లాడినట్టు ఒక్కరోజు నేను మా అమ్మతో ఇలా మాట్లాడుంటే చీపురు కట్ట తిరిగేసి వీపు విమానమోత మోహించేది. అమ్మా ప్లీజ్, నీతో మాట్లాడుతుంటే ఐల్ బికమ్ ఓల్డ్. నేను ముసల్దాన్ని అయిపోతాను. నాకు ప్రాజెక్ట్ వర్క్ ఉంది, ఫినిష్ చేయాలి. వదిలే, ఏదో కోపాలు ఉంటుందిలే పాపం. అంటారు. నీ కూతురు నీ పోలికలేగా వస్తాయి. నా కూతురు కాదు, తను నా అత్తగారు. ఇదేదో బాగుందే, నువ్వు టేస్ట్ చేస్తుడు. ఇది మీకోసం చేసింది. నేను సూపర్ కేక్ తిన్నాగా. మీరు తినేది మన ఇంటి మేడ మీద కాచింది. ఈ సాలడ్ కి 20,000 రూపాయలా? ఏంటండి, నా జుట్టు గురించి ఏం చెప్పలేదు. ఏం చేసావు? మీరు చూడలేదా? నైస్. ఊరికే చెప్పండి. లేదు నిజంగానే. వైలెటా? రెడ్ గోల్డ్. ఇప్పుడు లుక్ బాగుంది. మీకు నచ్చకపోతే రిమూవ్ చేయడానికి ఒక రిమూవర్ అక్కడే కొన్నాను. థ్యాంక్స్, నీకు నచ్చింది. రేపు మృదులా స్కూల్లో పేరెంట్స్ డే సెలబ్రేషన్. వెళ్ళి అదరగొట్టేస్తాను. అలాగే అలాగే. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదని నా మీద కోపం లేదుగా? ఈ రోజు 34 కోట్ల రూపాయల జీతం తీసుకునే ఓప్రా విన్ఫ్రే కూడా 5 సార్లు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారు. ఏమన్నారు? 34 కోట్ల? ఎవరితను? ఉన్నారులే, గాజువాకలో ఒక లేడీ. పర్లేదే, మనూరి పిల్లే. ఇప్పటికి ఐర్లాండ్ వెళ్ళడం కుదిరేలా లేదు. ఏమైంది? అది ఉదయాన్నే ఒక చిన్న యాక్సిడెంట్. ఒక స్కూల్ పిల్లాడు మన కారుకి అడ్డంగా వచ్చి పడిపోయాడు. అయ్యో, ఏం కాలేదుగా? ఏం కాలేదు, టెన్షన్ ఏం లేదు. నేను వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేయించి ట్రీట్మెంట్ ఇప్పించాను. ఇంకేంటి?
కేసు ఏదైనా అవుతుందేమోనని భయంగా ఉంది. అది మన వీసా ప్రాసెసింగ్ కి ప్రాబ్లం అవుతుంది. ఇన్నేళ్లు వీసా కోసం పోరాడి అది చేతికందే టైంలో కేసు అంటే అరెస్టా? వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేయరుగా? లేదు, ఇన్సూరెన్స్ ఉంది, అలాంటి ప్రాబ్లం ఏం రాదు. వీసా మ్యాటర్లోనే నాకు కొంచెం టెన్షన్గా ఉంది. పోనీ నాన్నకి లైసెన్స్ ఉన్నా ఆయనే డ్రైవ్ చేశారు అని ఆయన లైసెన్స్ ఇచ్చేయచ్చు. మనందరం హ్యాపీగా ఉండాలనే కదా నేను ఇన్ని పాటలు పడుతున్నాను. లక్ అనేది చివరి వరకు నాకు జీవితంలో లేనే లేదేమో. నేను నడిపానని చెప్తే ఓకేనా? ఏ నా లైసెన్స్ దీనికైనా పనికొస్తుందండి. అది నేను తీసుకున్నానే గానీ దానివల్ల ఏ యూస్ లేదు. మీ సంతోషమే నాకు ముఖ్యం. మీ వీసాకి ప్రాబ్లం రాకుంటే నాకు అదే చాలు. ఓకే, నేను ఒక ఫోన్ చేసుకొస్తాను. హలో మూర్తి, నేను ప్రసాద్ని. మనం మాట్లాడుకున్నట్టుగానే ప్రొసీడ్ అయిపోవచ్చు. వసంతకి ఎటువంటి అబ్జెక్షన్ లేదు, కానీ తనకి ఫర్దర్గా ఏ ప్రాబ్లం రాకూడదు. Thank you. అలాగే, ఓకే. ఇక్కడేం చేస్తున్నారు? ఎవరి దగ్గర నుంచి ఫోను? ఆఫీస్ కొలీగ్ బర్త్డే విషెస్ చెప్పారు. ఓ, రండి భోంచెదురు గాని. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరు ఇంతవరకు విన్నది మన ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ కొరకు ప్రజల మధ్యలో కనువిప్పు కలిగించేందుకు విశాఖలో జరగబోయే మ్యారథాన్ పరుగు పందెంలో అందరూ పాల్గొనవలసిన ఆవశ్యకత గురించిన ప్రసంగాన్ని మనం విన్నాం. ఇక తదుపరి కార్యక్రమం ప్రాంతీయ వార్తలు. సార్, ఆ? రామ్నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి మిమ్మల్ని అడిగారు. కాంటాక్ట్ చేయమని నంబర్ ఇచ్చారు. నమస్తే, విశాఖ ఆల్ ఇండియా రేడియో. చెప్పండి సార్. హలో, నేను రాంప్రసాద్ని. స్టేషన్కి నన్ను కాల్ చేయమని నంబర్ ఇచ్చారు. అవును సార్. అలాగే. గుడ్ ఈవినింగ్ సార్. జగదాంబ సెంటర్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయిందట, వెంటనే క్లియర్ చేయండి. గుడ్ మార్నింగ్. సరిగ్గా 4 గంటలకి ప్రెసెంట్ పాసింగ్ ఉంది. రాసావా? స్టీఫెన్ సార్ మీట్ అవ్వాలి. నేనే పెట్టాలి. సార్, ఏంటి? నమస్కారం సార్. నా ఏయ్, పేరు త్వరగా రాంప్రసాద్. వెళ్ళవయ్యా. నా మొహం కేసు దిక్కులు చూస్తావేంటి? వెళ్ళు. నేను రాంప్రసాద్ని. ఆ యాక్సిడెంట్ కేసేగా. ఆవిడెవరు? తను నా వైఫ్. ఇదెవరు? నేనే సార్. గుర్తుపెట్టారా? ఈ ఫోటో లైసెన్స్ లంగా ఓణి వేసుకున్నప్పుడు తీసింది. ఎక్స్పైర్ అయ్యి 2 ఏళ్లైంది. యాక్సిడెంట్ అయినప్పుడు సార్ ఎక్కడున్నారు? నేను కారులోనే ఉన్నాను సార్. ఇంట్లో వంట ఎవరు చేస్తారు? నేనే సార్. హౌస్ వైఫా? లేదు సార్, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను. వర్క్ చేస్తున్నారు, డ్రైవింగ్ చేస్తున్నారు, వంట చేస్తున్నారు. అయితే మరి సార్ ఏం చేస్తున్నారు? సార్, నేను ఆల్ ఇండియా రేడియోలో జాబ్ చేస్తున్నాను సార్. ఇన్స్పెక్టర్ రామ్మూర్తి గారి ఫ్రెండా? ఆ రిపోర్టర్ ఇక్కడ అందరికీ ఫ్రెండే. ఇలా చూడమ్మా, ఇప్పుడు ఇది కేసు అయింది. ఆర్టీఐ క్రైమ్. ఈ నేరానికి 3 ఏళ్లు ఊచలు లెక్కెట్టాలని చట్టం చెప్తోంది. ఇకపై పత్రికలు, టీవీ, కోర్టు అన్ని మేము వెంటబడతాయి. మీరు మీ వంతుకి రేడియోలో ఒకసారి న్యూస్ చదివేయండి. స్టీఫెన్ సార్. నమస్తే సార్. జగదాంబ సెంటర్ లో ట్రాఫిక్ జామ్ అయింది సార్, 2 బళ్ళు నో పార్కింగ్ ప్లేస్ లో ఉన్నాయి సార్. రికవరీ వ్యాన్ వెళ్ళింది సార్. ముందు మీరు అక్కడికి వెళ్ళండి స్టీఫెన్. ఎస్ సార్. నాకు తెలీదండి. నీకేం తెలుసని. నీ పేరు చెప్పాను మూర్తి. ఆయన రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు ప్రాబ్లం అది కాదు, నా వైఫ్ లైసెన్స్. అది ఎక్స్పైర్ అయ్యి 2 ఏళ్ళు అవుతోంది. అవును, ప్రాబ్లమే. మనం ఒక లాయర్ ద్వారా మూవ్ చేయడం మంచిదని నాకు అనిపిస్తోంది. బర్త్ డేటా ఎవరికి తెలుసు? మేడం గారి జాతకంలో ఒక డేటు, స్కూల్లో ఒక డేటు, ఇంటర్ సర్టిఫికెట్లో ఇంకొక డేటు. ఆవిడ ఎప్పుడు పుట్టారో ఆవిడకే తెలియదు. ఇప్పుడు హెయిర్ కలరింగ్ చేయించుకుని మళ్ళీ 2nd ఇయర్ చదవబోతోంది. అబే లేదు మూర్తి, ఈ కేసు క్లోజ్ అయ్యేంత వరకు నేను టూరిస్ట్గా కూడా ఎక్కడికి వెళ్ళలేను. ఐర్లాండ్ వెళ్లే ఆశలు వదిలేసుకున్నాను మూర్తి.